డిప్యూటీ చైర్మన్ గారితో పాటు నర్సిరెడ్డి గారు, నవీన్ కుమార్ గారు, తాతా మధు గారు, మా సోదరులు వెంకట్రామరెడ్డి గారు, తీన్మార్ మల్లన్న గారు, రవీందర్రావు గారు, యాదవ్ రెడ్డి గారు, దేశపతి గారు, బసవరాజ్ సారయ్య గారితో పాటు అనేక మంది ఈ బిల్లుకు సంబంధించిన అంశం విషయంలో కొన్ని అంశాలు లేవనెత్తారు అధ్యక్ష. మరి ఆ క్రమంలోనే నర్సిరెడ్డి గారు హాలియాకు సంబంధించి వారు చేసిన ప్రస్తావన ఏదైతే ఇబ్రహీంపట్నం ఉందో ఆ కలపటం జరిగిందో సైంటిఫిక్గా లేదనే ఆలోచనతో ఈరోజు దాన్ని పక్కన పెట్టడం జరిగింది అధ్యక్ష. నాట్ విలేజ్, ఓన్లీ సర్వే నెంబర్. సర్వే అదే దాంట్లో ప్రధానంగా అక్కడ కలపటం లేదు, మధ్యలో వాగు వస్తూ ఉంది. ఆ వాగు సంబంధించిన అవతల కొన్ని సర్వే నెంబర్లునే ఆ విలేజ్ యువతల సర్వే హాలియాకు సంబంధించిన యువతలి మనం డిలీట్ చేస్తున్నాం. 260, 320 ఇవన్నీ సర్వే నెంబర్లు దాని గురించే తీస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ప్రధానంగా గౌరవ సభ్యులందరికీ కూడా తెలుసు, గత ప్రభుత్వం కానీ అంతపూర్వకం మా ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వాలు ఉన్నా కానీ ఒకసారి అర్బన్ నేచర్ వచ్చిన తర్వాత ఆ ప్రాంతాలకి ఒక ప్రణాళికబద్ధమైన అభివృద్ధి చేయాలని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ఒక ప్లానింగ్తో తీసుకెళ్లాలని, రోడ్ నెట్వర్క్ కానీ, మంచినీటి సదుపాయం కానీ, ఉపాధి అవకాశాలు మరియు అక్కడున్న జలాశయాలు కానీ, పర్యావరణానికి సంబంధించిన ఆ సున్నితమైన ప్రాంతాల్లో ఒక సమగ్రమైన ఒక బృహత్తరమైన ప్రణాళికతో పాటు ఇక్కడ అభివృద్ధి చేయాలనే అంశంతోనే వీటన్నిటిని కూడా మరి అర్బన్ ప్రాంతాలుగా గుర్తించి అక్కడ ఒక ప్లాన్ డెవలప్మెంట్ తీసుకురావాలనే ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్న తరుణంలో చాలా గ్రామాలు, ప్రధానమైన గ్రామాలు, పెద్ద గ్రామాలను నేరుగా మున్సిపాలిటీ చేయటం, లేకుంటే పరిసరాల గ్రామాలను కూడా కలుపుకొని ఒక మున్సిపాలిటీని కూడా ఏర్పాటు చేయటం జరిగింది అధ్యక్ష. దానిలో భాగంగానే ఈరోజు సభ్యులందరూ కూడా చాలా వరకు కూడా కామన్గా కొన్ని అంశాలు లేవనెత్తారు. ఆ క్రమంలో మరి నర్సిరెడ్డి గారికి కూడా ఏదైతే మీరు ఫలితాలు ఏమున్నాయి, దీనివల్ల లాభాలు ఏమున్నాయి, దానివల్ల నష్టాలు ఏమున్నాయి అని అడిగారు. తప్పకుండా అధ్యక్ష, కొన్ని సందర్భాల్లో ఎందుకంటే చాలా రోజులుగా గ్రామీణ ప్రాంతంలో ఆ వాతావరణంలో అక్కడున్న వసతులతో దానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వస్తూ ఉన్న ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఆ గ్రామీణ ప్రాంతంలో ఉపాధి పొందటానికి నరేగాకు సంబంధించిన అంశం ఒక ప్రధానమైన అంశం. చాలామంది కూడా ఇదే అంశాన్ని లేవనెత్తారు. కానీ అక్కడ అధ్యక్ష ఆ ప్రాంతాలకు సంబంధించి అర్బన్ క్యారెక్టర్ రావటం, రియల్ ఎస్టేట్ వాల్యూ పెరగటం, చాలా వరకు కూడా వ్యవసాయంపై ఆధారపడి ఉండి ఉన్న ఆ కుటుంబ సభ్యులు కూడా వ్యవసాయం కూడా లేకుండా ఇబ్బంది పడటం, మరి అక్కడ చిన్న పరిశ్రమలు రావటం, ఉపాధి పెరగటం, ఆ నేచర్ చేంజ్ కావటంతో వారికి కూడా అక్కడ ఇబ్బంది ఉంది అధ్యక్ష. సరే, ఎన్ఆర్ఈజీఎస్కి సంబంధించిన అంశం డెఫినెట్లీ వీ అప్రిషియేటెడ్, కానీ వారికి ఏ విధంగా ఉపాధి కలిపేయాలి అనే ఆలోచన దృక్పథంతో పరిశ్రమలు రావాలి ఆ ప్రాంతానికి, ఎవరైతే ఉపాధి కోల్పోతా ఉన్నారో వారికి అందరికీ ఏదో విధంగా స్వయం ఉపాధి పథకాలను పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేయడంతో పాటు ఈరోజు చిన్నతర, మధ్యతర, సూక్ష్మ పరిశ్రమలను ప్రోత్సాహం చేయడానికి పూర్తి స్థాయిలో మేము కేంద్రీకరించి పనిచేస్తాం. దానికి సంబంధించి ఇవి ఫలితాలు నష్టాలు అనేటప్పుడు కొన్ని ఫలితాలు ఉంటాయి, కొన్ని పరంగా ఇబ్బందులు ఉంటాయి, కొన్ని లాంగ్ టర్మ్లో ఆలోచన చేసినప్పుడు, దీర్ఘకాలికంగా ఆలోచన చేస్తున్న ప్రయోజనాలు పొందాలనే ఉద్దేశంతోనే ముందుకు నడవటం జరుగుతుందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తూ, మరి సోదరులు నవీన్ కుమార్ అనే రెజల్యూషన్స్ లేవని, చట్టం ప్రకారం రెజల్యూషన్ అవసరం లేదు అధ్యక్ష. ఈరోజు అయినా కానీ ఈరోజు మన చట్టసభలకు సంబంధించిన ఆమోదం పొందుతా ఉన్నాం. కలెక్టర్ గారు కూడా మరి ఇచ్చే సిఫార్సు మేరకు అక్కడ ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని యాజ్ పర్ పంచాయత్ రాజ్ యాక్ట్ 2018 రెజల్యూషన్ ఆఫ్ పంచాయత్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ 2018లో టు కన్వర్ట్ పంచాయత్స్ ఇంటూ మున్సిపాలిటీస్. సో ఆ ప్రస్తావనలో కూడా ఉంది. సో
కొన్ని సందర్భాల్లో తీసుకోవాలని అంటారు. అయినా కానీ ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి కలెక్టర్ గారు మరి అక్కడ ఉన్న పెద్దలతో అందరితో సంప్రదించి మరి ప్రతిపాదనలు చేయటం జరిగిందని సోదరులకు తెలియజేస్తూ, షాద్నగర్ కొత్తూరు సంబంధించిన అంశాలు వారు చెప్పారు. అధ్యక్ష, మా ఫండ్స్ అంతా కూడా హెచ్ఎండిఏకి వెళ్ళిపోతూ ఉన్నాయి, మాకు నిధులు రావటం లేవు అని చెప్పిన తరుణంలో నేను వారికి తెలియజేస్తూ ఉన్నా. మరి ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీములకు సంబంధించి అమృత్ 2.0, యూఐ, డిడిఎఫ్, ఎస్బిఎం, మరి సమృద్ధి లాంటి స్కీముల ద్వారా కూడా నిధులు అక్కడ ఇచ్చి అక్కడ డెవలప్మెంట్ జరిగే కార్యక్రమంలో ఒక ప్లాన్డ్ అర్బన్ డెవలప్మెంట్ చేపడతా ఉన్నాం. సో చాలా సందర్భాల్లో ఇప్పుడు మాకు సింగరేణి ఉంది, మొత్తం సమిష్టిగా ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని ఆలోచనతోనే ఆ సందర్భంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పటికీ అనేక సందర్భాల్లో ఒక సమగ్రమైన అభివృద్ధి చేయాలని నిధులు అక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్కడెక్కడో ఖర్చు పెట్టారు. సో మన ప్రాంతానికి సంబంధించి కూడా మన నిధులు మనకు రావాలని ఆకాంక్ష ఉంటుంది. నిధులు ఇచ్చుకుంటూ తప్పకుండా మీరు చెప్పిన అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు నడుస్తామని తెలియజేస్తా ఉన్నాం. అధ్యక్ష, మరి మా సోదరులు వెంకటరామరెడ్డి గారు ట్యాక్స్లకు సంబంధించిన విషయంలో, పన్నులకు సంబంధించిన అంశం విషయంలో మాట్లాడారు. చిన్న మున్సిపాలిటీస్ పెద్ద మున్సిపాలిటీస్తో కంపారిజన్ లేకుండా చిన్న మున్సిపాలిటీస్కి ఒక ప్రత్యేకమైన కోణంతో చూడాలి, ట్యాక్సెస్ తక్కువ ఉండాలని వారు కోరారు. మరి ఈరోజు మున్సిపాలిటీస్ 3 రకాలుగా, కార్పొరేషన్, అదేవిధంగా టౌన్ మున్సిపాలిటీస్, ఈ విధంగా మనం తీసుకున్న సందర్భంలో ఎక్కడ ఏ విధంగా చట్ట ప్రకారం చేయాలో ఆ విధంగానే చేస్తాం. కానీ ఈరోజు కార్పొరేషన్కు ఉన్న ట్యాక్సెస్కి సంబంధించి ఇతర మున్సిపాలిటీస్లో ఉండవు. కానీ మీరు చేసిన ప్రతిపాదన డెఫినెట్లీ, ఎందుకంటే ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్న కొత్తగా వచ్చే మున్సిపాలిటీకి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్న తరుణంలో దాన్ని ఏ విధంగా అధిగమించాలో కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దానికి తోడు ఈరోజు నగరాభివృద్ధి అనే ఒక పథకం పెట్టాం. నగరాభివృద్ధి అని పథకం పెట్టి ఎక్కడెక్కడైతే గ్రామాల మేము ఈరోజు జాయిన్ చేస్తూ ఉన్నాము మున్సిపాలిటీలో, మరి అక్కడ నిధులు అవసరమని చెప్పి ఒక ప్రత్యేకమైన కోణంతో ఈ నగరాభివృద్ధి ఫండ్ను అక్కడ ఉపయోగించుకునే కార్యక్రమం చేయడం కూడా జరుగుతుందని చెప్తా ఉన్నాం. ప్లాన్డ్ అర్బన్ డెవలప్మెంట్ జరగాలంటే సమిష్టిగా ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, పక్కనే ఉన్న గ్రామాలు, కావాల్సిన జనాభా సంఖ్య వారు కోరుతూ ఉంటారు. ఉదాహరణకి ములుగు ప్రాంతం సార్, మీకు కూడా తెలుసు, అనేక రోజుల నుంచి ఆ ప్రాంతవాసులు, ఆ చుట్టుపక్కల గ్రామాలు కూడా అందరూ కూడా మాకు మున్సిపాలిటీ కావాలని అడుగుతా ఉన్న సందర్భం. దిస్ ఈజ్ కామన్ డిమాండ్. సమ్ టైమ్స్ ఇట్ మే నాట్ బి పాసిబుల్ అక్కడ పోయి తీసుకోవాలని ప్రజాభిప్రాయానికి కానీ కామన్ డిమాండ్, దట్ ఈస్ ఎ ఎమోషనల్ సెంటిమెంట్ సార్. సమ్ టైమ్స్ ఇట్ బికమ్స్ అన్ ఎమోషన్. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ ఎమోషన్. సో ములుగుకు సంబంధించిన అంశం విషయంలో కానీ, కొత్తగూడెం పాల్వంచకు సంబంధించిన అంశం కానీ మాకు కార్పొరేషన్ కావాలని అనేక సందర్భాల్లో కోరుతా ఉన్నారు సార్. మీరు కూడా ఒక ప్రస్తావనలో చెప్పినట్టు నాకు గుర్తు. సో పెద్దగా పాల్వంచాలే కానీ కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. కోరినప్పుడు ఆ చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాలను కలుపుకోకుంటే కార్పొరేషన్ క్యారెక్టర్ రాదు. సో దానికి సంబంధించి అక్కడ ఉన్న అధికారులు కానీ అక్కడ ఉన్న ప్రాంతవాసులందరినీ కూడా కలుపుకొనే మరి ముందుకు వెళ్ళటం కూడా జరుగుతూ ఉందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తూ ఉన్న అధ్యక్ష. నేనే అది కూడా చెప్తాను, ఒకటే చెప్పాను, అది కూడా చెప్తాం అధ్యక్ష. ఈరోజు పాల్వంచకు సంబంధించే ఎక్కడైతే మీరు అనుకుంటా ఉన్నట్టు ఆ షెడ్యూల్డ్ ఏరియాకు సంబంధించింది ఆ ప్రాంతాలన్నీ పక్కన పెట్టాం అధ్యక్ష. రేపొద్దున లీగల్గా కాంప్లికేషన్ లేకుండానే ప్రతిపాదన చేసి కలెక్టర్ గారు పంపించడం జరిగింది అధ్యక్ష. దానికి సంబంధించి ఏదైనా ఇష్యూ రాకుండానే, ఎందుకంటే ఇవాళ కార్పొరేషన్ చేస్తే డెఫినెట్లీ వీ అప్రిషియేట్, 2 కలిపాము. రేపొద్దున కొత్తగూడెం మున్సిపాలిటీకి కూడా స్టేల్ మేట్ అయ్యే అవకాశం, ప్రమాదం ఉంటుందని దృష్టిలో పెట్టుకొని మా అధికారులు కానీ జిల్లా యంత్రాంగం కానీ ఆ దృష్టిలో పెట్టుకునే కార్పొరేషన్ని ప్రతిపాదన చేయటం జరిగింది. దాన్ని కూడా ఆమోదం తెలియడానికి ఈరోజు మనం ముందు పెట్టుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా నేను ఇంతకుముందు చెప్పాను, మీరు కూడా అడిగారు, తీర్మానాలు లేవు పక్కన ఉన్న గ్రామ పంచాయతీ, కానీ ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి ప్రజలు చెప్పే గౌరవించే ప్రతిపాదనలను కూడా చేర్చడం జరిగింది అధ్యక్ష. మరి హెచ్ఎండిఏలో మా సోదరు నవీన్ గారు కూడా అడిగినారు,
వివిధ రకాల పన్నుల నిధులను అక్కడ ఉన్న మున్సిపాలిటీకి అభివృద్ధి ఖర్చు పెడతా ఉన్నాం. ఇప్పటివరకు రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ సంబంధించి చేయటం జరుగుతూ ఉంది. మళ్ళొక్కసారి నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, కొత్తగూడెం పాల్వంచ కార్పొరేషన్ చేయడంలో అక్కడ ఏజెన్సీ గ్రామాలను ఏది కూడా కలపలేదు. వీ టేకెన్ ఆల్ ద మెజర్స్ సార్, సో దట్ దే విల్ బి నో లీగల్ కాంప్లికేషన్స్ ఇన్ ఫ్యూచర్. మరి మీరు అన్నారు కల్లూరు పురపాలక సంస్థను ఏర్పాటు చేయడానికి అంశం విషయంలో కూడా కలెక్టర్ గారు పరిపాలకరమైన అక్కడ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ దృష్టిలో పెట్టుకొని ఆ మున్సిపాలిటీలో వారు ప్రతిపాదన చేయడం జరిగింది అధ్యక్ష. దానికి తోడు ఈరోజు మరి తీర్మాన్ మన్నల గారు చెప్పారు, రాజకీయ అవకాశాలు వార్డు మెంబర్లకు, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు అవకాశం పోతుందని. సరే, అదొక అంశం, కానీ అది ప్రధానమైన అంశం కాదు అధ్యక్ష. ఏదైనా కానీ డెవలప్మెంట్, వెల్ఫేర్కు సంబంధించిన అంశాలే ప్రధానంగా ఉంచుకొని రాజకీయాలు అంశమే ప్రధానమైన అంశం కాకుండా ఈరోజు మనం చట్టాలు చేసుకుంటూ పోతూ ఉంటాం. రాజకీయాలు ఆటోమేటిక్గా మీరు ఆ మున్సిపాలిటీలో ఉన్నా అక్కడ వార్డు మెంబర్ వస్తారు, అక్కడ వైస్ చైర్మన్ ఉంటాడు, అక్కడ చైర్మన్ కానీ మేయర్ గారు వస్తారు. ప్రాతినిధ్యం ఏ విధంగా వహించాలో అక్కడ రిజర్వేషన్లు ఉంటాయి. దానికి సంబంధించే ముందుకు నడవటం జరుగుతుంది. కానీ కొద్దిగా డెఫినెట్లీ పొలిటికల్ రిప్రజెంటేషన్ అనేది పెద్ద ఎత్తున జరిగేది ఇంకా కూడా మినిస్క్యూల్గా అవుతుందనే వారి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్ఆర్ఈజిఎస్కి సంబంధించి మరి చాలామంది ఇదే చెప్తా ఉన్నారు.